సర్వేభ్యః నమస్కారः. వేదవాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వేదవాణి కార్యక్రమంలో ఇవాళ మనం నేర్చుకోబోయే అంశము శబ్దము. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మన తరగతులు ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే నేర్చుకోవాలని ఉత్సాహంతో మన తరగతులను వీక్షిస్తున్నారో, మీరందరూ కూడా చేయవలసినటువంటి పని ఏమిటంటే, ఒక 200 పేజీల పుస్తకం, తెల్ల నోట్స్ మీ దగ్గర పెట్టుకోండి. పెన్ను, పేపరు, పెన్సిల్, ఈ 3 కూడా మీ దగ్గర ఉండాలి. ఈ 3 ఉండాలి. ఒక 200 పేజీల పుస్తకం మీ దగ్గర ఉండాలి. మనం చెప్పేటువంటి క్లాసుని మీరు పుస్తకంలో రాసుకుంటూ ఉండాలి. తద్వారా ఏమవుతుంది, చెప్పేటువంటి కాన్సెప్ట్స్ ఇక్కడ వీడియోలో ఉన్నప్పటికీ కూడా మనం రాయటం ద్వారా మనకి ఆ జ్ఞానం తొందరగా వెళుతుంది. ఇంకా ఎక్కువ మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం నేర్చుకోబోయేటువంటి అంశము శబ్దము. మనం చెప్పుకున్నాం, శబ్దము 3 రకాలుగా ఉంటుంది: పుల్లింగ, స్త్రీలింగ, నపుంసకలింగాలు అని. దీంట్లో మనము పుల్లింగ అనేటువంటి శబ్దస్వరూపాన్ని మనం చూడబోతున్నాం. ఈ పుంలింగ శబ్దస్వరూపంలో మనకి చాలా ఉంటాయి. అకారాంతము, ఇకారాంతము, ఉకారాంతము, ఇట్లాగా చాలా ఉంటాయి. కానీ మనము ప్రాథమిక స్థాయిలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడిప్పుడే మనం అడుగులు వేస్తున్నాం కాబట్టి, మనం పుల్లింగం అనే కాన్సెప్ట్లో అకార, ఇకార, ఉకార, కాబట్టి పుంలింగంలో మనం నేర్చుకునేటువంటి అంశాలు ఏంటి? అకారాంతము, ఇకారాంతము, ఉకారాంతము, రుకారాంతం అనేటువంటి అంశాలు మనం నేర్చుకుంటాం. మనం ప్రాథమిక స్థాయిలో ఉన్నాం కాబట్టి మనకు ముందు ఈ 4 తెలియాలి. ఏమిటి అకారాంతము, ఇకారాంతము, ఉకారాంతము, రుకారాంతం అంటే ఏమిటండి అని అంటే, నిజానికి అర్థము, మనము ఉదాహరణకు రామ అనేటువంటి శబ్దం ఉన్నది. విసర్గ మర్చిపోండి, రామ అనేటువంటి శబ్దం ఉంది. ఈ రామ అని పలికేటప్పుడు చిట్ట చివర మాలో ఏ స్వరం వినబడుతోంది మనకి? రామ, ఆ అనేటువంటి స్వరం మనకు వినబడుతోంది. ఆ అనేటువంటి స్వరముతో అంతమవుతోంది కాబట్టి ఇది అకారాంతము. అకారము అంతముగా కలిగినటువంటి పదమని అకారాంత పదములు అంటే అకారాంత శబ్దములు అని అంటాం. అర్థమైందా? అలాగే ఇకారాంతం అంటే ఏమిటి? హరి. ఏం వినబడుతోంది? ఏ స్వరం వినబడుతోంది? ఈ అనేటువంటి స్వరం వినబడుతోంది. కాబట్టి ఈ అనే స్వరం అంతముగా కలిగినది కాబట్టి దీనికి ఏ అంత శబ్దం అంటాం? ఇకారాంత శబ్దము అని అంటాం. అదేవిధంగా గురువులో మనకు వినబడేటువంటి స్వరం ఏమిటి? ఉ అనేటువంటి స్వరం వినబడుతోంది. కాబట్టి ఉ అనే స్వరము అంతముగా కలిగినది కాబట్టి దీనికి ఉకారాంత శబ్ద అని పేరు. తర్వాత పితృలో రుకారము, వట్రసుడి రుకారము, ఋషిలో అరు అంటారు కొంతమంది. రు శబ్దము, అరు అంతముగా కలిగినది కాబట్టి రుకారాంత శబ్దము అని అంటున్నారు. కాబట్టి శబ్దాల్లో, అందులోనూ పుల్లింగంలో మనం నేర్చుకునేటువంటి ప్రాథమిక శబ్దాలు ఏమిటి? అకారాంత, ఇకారాంత, ఉకారాంత, రుకారాంత శబ్దాలు మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ అకారాంతంలో రామ అనే శబ్దాన్ని మనం ఉదాహరణ చేసుకుని మనం అకారాంత శబ్దం నేర్చుకుంటాం. హరిహి అనేటువంటి శబ్దాన్ని ఆధారం చేసుకుని ఇకారాంతమును, గురువుని ఆధారం చేసుకుని ఉకారాంతమును, పితృ అనేటువంటి పదాన్ని ఆధారం చేసుకుని రుకారాంత శబ్దాన్ని మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే మొట్టమొదటి శబ్దము రామ శబ్దము. అసలు శబ్దాలు అంటే అకారాంత, ఇకారాంత, ఉకారాంతం అని అన్నాం కదా. ఇప్పుడు నేరుగా ఆ కాన్సెప్ట్లోకి వెళ్లకుండా అసలు శబ్దం అనేది ఎలా ఉంటుంది, దాని స్వరూపం ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని మీకు ఇప్పుడు చెబుతాను. శబ్దం అనే స్వరూపము విభక్తి వచనయుక్తముగా ఉంటుంది. విభక్తులు ఉంటాయి, వచనములు ఉంటాయి శబ్దములో. ఈ విభక్తులు అనేవి ఎన్ని ఉంటాయి? 1 నుంచి 7 ఉంటాయి. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. సంబోధన ప్రథమ విభక్తి కూడా ఉంటుంది. తర్వాత మనం చూద్దాము. ఈ ప్రథమ నుంచి 7 విభక్తులు ముఖ్యంగా ఉంటాయి. వచనములు ఎన్ని ఉంటాయి? ఏకవచనము, ద్వివచనము, బహువచనము. వీటిల్లో ఆంగ్లంలో సింగులర్, ప్లూరల్ అంటాం కదా, అటువంటి కాన్సెప్ట్. కానీ సంస్కృతంలో ఇక్కడ మీరు చూసినట్లయితే ద్వివచనము అనేటువంటి ఒక విషయం ఉన్నది. మనము సర్వసాధారణంగా ఆంగ్లంలో అయితే 1 ఉంటే సింగులర్ అంటాం, 1 కన్నా ఎక్కువ ఉంటే ప్లూరల్ అంటాం. అవునా? ప్లూరల్, బహువచనము అని అంటాం. కానీ సంస్కృతంలో అలా ఉండదు. సంస్కృతంలో ఏకవచనము అని అంటే 1,
ఒకటి కన్నా ఎక్కువ ఉంటే బహువచనం కాదు, ఒకటి కన్నా ఎక్కువ అంటే 2 ఉంటే అది ద్వివచనము, 2 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు అది బహువచనం కింద మారుతుంది. కాబట్టి ఏకవచనము, ద్వివచనము, బహువచనం అనేటువంటి విషయాలు. ఈ శబ్దం అనేది మనం పట్టిక రూపంలో తీసుకుంటే, పట్టిక అంటే టేబుల్ ఫామ్లో మనం చూస్తే ఎలా ఉంటుంది చూద్దాం. ఇలా ఉంటుంది. ఏమిటి? విభక్తి. ఈ బాక్సు మొదటి కాలం ఏమిటి? హెడ్డింగ్ విభక్తి అని హెడ్డింగ్లో ఉంటుంది, విభక్తి. తర్వాత వచనములు, ఏకవచనము, ద్వివచనము, బహువచనము. ఈ విభక్తులు ఎన్ని ఉంటాయనుకున్నాం? 7 కదా. చూడండి, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి. ఇవి 7 విభక్తులు. వచనములు ఎన్ని ఉంటాయనుకున్నాం? 3 కదా. ఏకవచనము, ద్వివచనము, బహువచనం. ఇప్పుడు ఈ టేబుల్ ఫామ్ ఏదైతే ఉందో, ఈ టేబుల్ ఫామ్ మీరు గీసుకోండి నోట్స్లోని. ఈ టేబుల్ ఫామ్ అనేది మొత్తం అన్ని శబ్దాలకి ఇలాగే ఉంటుంది. ఈ మధ్య ఖాళీలు ఉన్నాయే, ఈ ఖాళీల్లోనే మనం ఏదైనా పూరించాలి. ఇప్పుడు రామశబ్దం అన్నాను, రామ అన్నాను. ఈ రామశబ్దము ఈ పట్టికలోకే వస్తుంది. అంటే 3, ఇవి 7. అంటే సంబోధన ప్రథమా విభక్తి ఉంటుంది అని సంబోధన ప్రథమా విభక్తి ఉంటుంది. కావస్తే అది మీరు ఇక్కడ రాసుకుని ఇంకో బాక్స్ గీసుకుని, సేమ్ ఇలాగే ఇంకో బాక్స్ గీసుకొని సంబోధన ప్రథమా విభక్తి అని రాసుకోవచ్చు. కొంతమంది ప్రథమా విభక్తి తర్వాత ఆ పట్టిక పెడతారు, కొంతమంది చివరిన పెడతారు. మనం ఎక్కడ పెట్టుకున్నా అభ్యంతరం లేదు. సంబోధన అంటే ఎవరినైనా పిలిచేటప్పుడు, ఎవరినైనా మనం అడ్రస్ చేసేటప్పుడు ఎలా అడ్రస్ చేస్తామని చెప్పేదే సంబోధన ప్రథమా విభక్తి. కాబట్టి అందుకే నేను ఆ పట్టిక రాయలేదు ఇక్కడ. నిజానికైతే రాయాలి, కానీ నేను రాయలేదు. ఇక్కడైనా పెట్టుకోవచ్చు, లేదా ప్రథమ తర్వాత సంబోధన ప్రథమా విభక్తి అని పెట్టి ద్వితీయ నుంచి సప్తమి వరకు రాసుకోవచ్చు. మనం నేర్చుకునేటువంటి ఏ శబ్దాలు అవనివ్వండి, అది పుల్లింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా, అకారమా, ఇకారమా, ఉకారమా, రుకారమా, ఈకారమా, ఆకారమా, అకారమా, ఏమమ్మనివ్వండి, అవన్నీ కూడాను దీంట్లోకి వస్తాయి. ఈ కాలమ్స్లోకే మనం పెడతాం. కాబట్టి ఈ కాలము, ఈ డయాగ్రాము మీరు మీ పుస్తకంలో నీట్గా రాసుకోండి, నీట్గా గీయండి. గీసుకుని హెడ్డింగ్లు కూడా పెట్టి ఉంచితే అసలు శబ్దం అనేటువంటి స్వరూపం ఎలా ఉండబోతుందో మీకు ఒక చూచాయిగా ఒక అవగాహన అనేది వస్తుంది.